యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇలా జరిగిందేంటి? దుర్గమ్మ, ఇలా జరిగిందేంటి? ఏ అపశకునానికి సంకేతం ఇది? ఏదో కీడు జరగబోతోంది. దుర్గమ్మ, ఎవరికి ఏం కాకుండా కాపాడు తల్లి. ఏంటి బుజ్జమ్మ అంత కంగారుగా ఉన్నావు? ఏం లేదండి. ఏమండి, వీళ్ళు రాహుకాలంలో బయలుదేరారు. నాకు భయంగా ఉందండి. అవునా, చూసుండర్లే, ఏం కాదులే, భయపడకు బుజ్జమ్మ. కాదండి, దీపం కొండెక్కింది, కొబ్బరికాయ కుళ్ళిపోయింది, వరుసగా అపశకునాలే కనబడ్డాయి. చూస్తే రాహుకాలంలో బయలుదేరారు. పొలవడానికే బయలుదేరావు అక్షరా. నా పనులకి వ్యాపారాలకి అన్నిటికీ నువ్వు అడ్డొస్తున్నావు. అందుకే నిన్ను లేకుండా చేస్తే మేము హ్యాపీ. ఇంకా ఎంతసేపు పడుతుంది డ్రైవర్ అంకుల్? ఇంకో గంట పట్టుద్దమ్మా. ఈలో పేలిపోద్ది, నేను చచ్చిపోతాను. రే, ఎక్కడున్నావు? బస్సులోనే సార్. బాంబు పెట్టేశానన్నావు కదా గిరి, ఇంకా పెట్టలేదా? బాంబు పెట్టేశాను సార్. వచ్చేద్దాం అనుకుంటే కలెక్టర్ వల్ల కుదరలేదు. నేను చేస్తాను సార్. ఆ బాంబు పేలకుండా ఆపండి సార్. రే, అది అయ్యే పని కాదు గాని నువ్వు ఇంకేం ఆలోచించకుండా బస్సులో నుంచి దూకే, వేరే దారి లేదు. సరే సరే సార్. చేతవనా సన్ను. నీ మీద అనుమానంగానే ఉందిరా. నేనేం చేశాను మేడం? బాంబు ఎక్కడ పెట్టావు? చెప్పు, ఎక్కడ పెట్టావు? ఏం బాంబు మేడం? చెప్పకపోతే నువ్వు చస్తావురా. చెప్తే నిన్ను కాపాడతాను. ఎక్కడ పెట్టావో చెప్పు. చెప్తాను మేడం. చెప్పు. చూపిస్తాను మేడం. చూపించు. ఎక్కడ పెట్టుంటాడు? గిరి, అక్కడేం చేస్తున్నావు? సీట్ లూజ్ అయింది మేడం, బిగిస్తున్నాను. దూకేసావా? దూకేశాను సార్. కాకపోతే మీతో మాట్లాడినప్పుడు కలెక్టర్ వినేశారు సార్. నన్ను కొట్టారు సార్. నా పేరు చెప్పావా? లేదు సార్, బాంబు ఎక్కడుందో కూడా చెప్పలేదు. బస్సులో నుంచి దూకేశాను. గుడ్ రా గిరి.
సేఫ్ సైడ్కి నేను చెప్పే వరకు నువ్వెక్కడా కనిపించకు. సరే సార్. అక్షర, ఇప్పుడు అసలాట మొదలవుతుంది. నేను పులి, నువ్వు మేక. తప్పించుకో చూద్దాం. చిన్ని ఒకసారి జరగమ్మా. ఏంటమ్మా? పిల్లలకి చెప్తే భయపడతారు. ఏం లేదమ్మా. ప్రయాణికులకు విజ్ఞప్తి, మీరు ప్రయాణిస్తున్న ఈ బస్సులో బాంబు పెట్టాం. అనదర్ కైండ్లీ ఇన్ఫర్మేషన్, 40 కిలోమీటర్ల కన్నా 1 కిలోమీటర్ కూడా బస్సు వేగం తగ్గకుండా చూసుకోండి. ముళ్ళు 40కి దిగిందో బూమ్, బస్సు పేలిపోతుంది. గో టు హెల్. బాయ్. మీరు ప్రయాణిస్తున్న ఈ బస్సులో బాంబు పెట్టాం. 40 కిలోమీటర్ల కన్నా 1 కిలోమీటర్ కూడా బస్సు వేగం తగ్గకుండా చూసుకోండి. ముళ్ళు 40కి దిగిందో బస్సు పేలిపోతుంది. మేడం, డ్రైవర్, మీరు 40కి తగ్గకుండా డ్రైవ్ చేస్తూనే ఉండండి. అలాగే మేడం. ఎవరు పెట్టుంటారు మేడం? మీ క్లీనర్ చేత ఎవరో పెట్టించారు. వాడా? ఎక్కడ పెట్టి చచ్చాడు? అదే తెలియట్లేదు. ఏం లేదన్నా, ఆయిల్ ఏదో లీక్ అవుతుంటే చూస్తున్నా. బస్సు కింద పెట్టాడు. అప్పుడే చూసుంటే దొరికేవాడు. ఇప్పుడు ఎలా మేడం? తీయాలంటే బస్సు ఆపాలి. బస్సు ఆపితే పేలిపోతుంది. ఎలా మేడం? ఏం కాదు, ధైర్యంగా ఉండండి. నేను ఫోన్ చేసి స్క్వాడ్ టీమ్ ని పిలిపిస్తాను. నేను కాపాడతాను. ఎప్పుడు వస్తారు మేడం? మీరు స్లో చేయకండి. 40 తగ్గకుండా పోనివ్వండి. అలాగే మేడం. కూర్చోండి. కూర్చో చిన్ని. అందరూ కూర్చోండి. ఫోన్. బుజ్జి, నీ ఫోన్ ఇవ్వు. నేను ఫోన్ తీసుకురాలేదమ్మా. డ్రైవర్, మీ ఫోన్ ఇవ్వండి. నా ఫోన్ వాడి దగ్గరే ఉంది మేడం. ఇప్పుడు ఎలా బుజ్జి మమ్మీ? మనల్ని ఎవరు కాపాడతారు? చచ్చిపోతామా? ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది. మిమ్మల్ని నేను కాపాడతాను.
దుర్గమ్మ, ఏంటి పరీక్ష? వీళ్ళందరినీ ఎలా కాపాడాలి? నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఒక్క ప్రాణం కూడా పోకూడదమ్మా, పోకూడదు. సాయం చెయ్యమ్మా. తప్పుకోండి. తప్పకోండి. బుజ్జి, అరవింద్ అన్న, అరవింద్ అన్న, అరవింద్ అన్న. అక్షర అరవింద్ అన్న. చిన్ని అరవింద్ అన్న, help. చిన్ని బుజ్జి ఆపండమ్మా. అక్షర డ్రైవ్ చేస్తున్నట్టుంది. ఏమై ఉంటుంది? అక్షర ఆపు. ఈయనకి విషయం తెలిసినా కాపాడతారు, స్పీడ్ తగ్గించలేనే. ఎలా? అక్షర ఆపు. బుజ్జి, చిన్ని ఏమైందమ్మా? స్లో చేయండి. ఇతనే మా నాన్న నారాయణ. అందరూ ఆయన్ని నోబల్ నారాయణ గారు, నోబల్ నారాయణ గారు అని అంటారు. నేను పుట్టగానే దంగల్లో అమీర్ బస్సు పేలి అక్షర పిల్లలు దుర్మరణం అని ఇంకా బ్రేకింగ్ న్యూస్ రావట్లేదేంటి? స్కూల్ ఎక్స్కర్షన్ వెళ్తున్న బస్ పేలి కలెక్టర్ అక్షర మరియు స్కూల్ పిల్లలు దుర్మరణం పాలయ్యారు. ఎస్ ఎస్, ఇదే కావాలి. సావే. విజయవాడ నగరం అమ్మవారి భక్తులతో కోలాహలంగా ఉంది. కార్తీక మాసం సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా వచ్చిన భక్తులు. ప్రత్యేక పూజలతో విజయవాడ ఆలయం చాలా కోలాహలంగా ఉంది. అంటే ఇప్పటి వరకు నేను ఇమాజినేషన్ లో ఉన్నానా? ఇంకా పేర్లేదా? అయినా వచ్చేదో ఆ న్యూసేలే. శశి ఆపు. శశి అరవింద్ అన్న, నేను ఆ బస్ని ఫాలో అవ్వాలి. నువ్వు ఆటో తీసుకున్నా? సరేనా. నాకేం వినబడట్లేదమ్మా. అమ్మా, బిగ్ ఫ్రెండ్ వస్తున్నారమ్మా.
పెట్టారని, స్పీడ్ తగ్గిస్తే పేలిపోతుందని, డ్రైవర్ కి సీరియస్ గా ఉందని పోలీసులకి అంబులెన్స్ కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పు. ఓ పేపర్ మీద రాసి చూపించండి. అలాగే అమ్మా. బుజ్జి ఇదిగో రాసేయండి. అబ్బా తొందరగా. సరిగ్గా పట్టుకొచ్చింది. అరవింద్ నాన్న బస్సులో బాంబు పెట్టారు. స్పీడ్ తగ్గితే బాంబు పేలుతుంది. మమ్మల్ని కాపాడండి. అర్థమైంది. అందుకే నా ఆపకుండా అక్షర డ్రైవ్ చేస్తూనే ఉంది. హలో పోలీస్ స్టేషన్. ట్రాఫిక్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. అంబులెన్స్ కూడా చెప్పండి. ఎంతో మంది పిల్లలు ఉన్నారు. కాపాడాలి సార్. త్వరగా రండి. అన్నయ్య. దుర్గా ఎక్కడున్నావురా? బయట ఉన్నాను అన్నయ్య. ఫాస్ట్గా వచ్చాయి. ఇప్పుడే వస్తున్నాను అన్నయ్య. రే బండి ఒకసారి. దుర్గా ఎక్కడున్నావురా? వచ్చేసానన్నా. రా రా. పోనీ పోనీ పోనీ. వెళ్ళు. ఫాస్ట్గా వెళ్ళు. ఓకే అన్న ఓకే. బ్రేకింగ్ న్యూస్. స్కూల్ ఎక్స్కర్షన్ కి వెళ్తున్న బస్సులో ఎవరో ఆగంతకులు బాంబు పెట్టారని విశ్వసనీయ సమాచారం. బస్ వేగం తగ్గితే బాంబు పేలిపోతుందంట. అయ్యో. వెళ్ళు ఫాస్ట్. ఓకే అన్న. కలెక్టర్ అక్షర పిల్లల్ని కాపాడే ప్రయత్నంగా వారే బస్ ని డ్రైవ్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఫాస్ట్ రా. ఏ క్షణం ఏం జరుగుతుందో అని తెలియని ఉత్కంఠ నెలకొంది. పాపం అక్షర. ఈ పాపం అంతా కలెక్టర్దే. నాకే పాపం తెలీదు. బూమ్. అక్షర ఎవ్వడు కాపాడలేడు. సమానంగా వెళ్ళు. బస్ కి సమానంగా వెళ్ళు. సమానంగా వెళ్ళు. సమానంగా వెళ్ళు. మీకేం కాదమ్మా, వస్తున్నా. రే
ఇలానే మెయింటైన్ చేయి. ఓకే అన్నా, ఓకే. పిల్లల్ని ఇటు పంపిస్తాను.